వక్ఫ్ నివేదికకు జేపీసీ ఆమోదం, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి విపక్షాలు. ఇవి ఎవరు ఏంటి ఏ పార్టీ ఏ విధానం ఉంది అనేటువంటిది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఒక విధానం పైన వక్ఫ్ బోర్డు పైన, సనాతన బోర్డు పైన, హిందువులపైన, హిందువుల యొక్క ఆచార వ్యవహారాలపైన, లేకపోతే ఇతర మైనార్టీల వ్యవహారం పైన, లేకపోతే దేశంలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళపైన ఏంటి ఏ పార్టీ విధానం ఏంటి, ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, జాతీయ పార్టీలు, ఇది రికగ్నైజ్డ్ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, అన్ని పార్టీలు సమాధానం చెప్పాలి. అక్రమ బంగ్లాదేశీల పట్ల ఏ పార్టీ యొక్క విధానం ఏంటి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రజలు ఎవడి పాపాన్ని వాడు పోతాడని వదిలేసేటువంటి రకం కాబట్టి, అది నరనార జీర్ణమైపోయింది కాబట్టి, అట్లా కాదని ఆయన మన దేశం ఇట్లాంటి జరిగిందని ప్రతి వ్యక్తికి, చదువుకుని వ్యక్తికి అందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టిరు, దాంట్లో వచ్చినటువంటి లాభం ఏంది, దేశ ప్రజలకు జరిగినటువంటి నష్టమేంది, ప్రజలకు జరిగినటువంటి లాభం ఏంటి, అన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ రేపటి నుంచి పార్లమెంటు సమావేశాల్లో మళ్ళీ జేపీసీ, రేపటి నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాల్లో ఏమవుతుంది, ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నరేంద్ర మోడీ వైఫల్యం చెందింది అని రేపటి నుంచి జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో అదే చర్చ మొదలవుతుంది. అదే జరుగుతుంటుంది, ఇంకేం ఉండదు అలా. మళ్ళా ఈసారైనా సరే పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా జరుపుతారా, విపక్షాలు ఏవేవో చెప్తుంటాయి. మళ్ళా పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా నిర్వహించలేదని మొన్నటిసారి జరిగినటువంటిదే జరుగుతుందా, మళ్ళీ స్పష్టంగా జరుగుతుందా, మంచిగా జరుగుతుందా, బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలపై చర్చ, పద్దులపైన చర్చ, ఇవన్నీ జరుగుతాయా లేదా ఆగిపోతాయా? ఈ అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి అంశాలు చర్చకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో వక్ఫ్ నివేదిక అనేటువంటిది వచ్చిన తర్వాత ఇదే అంశము జనంలోకి వెళ్తుందేమో, ఇదే అంశం జనంలోకి వెళ్ళిపోతుందేమో, అదే అంశం పైన చర్చ మొదలు పెడతారేమో